భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు నెల్లూరు జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని, మే 15 నుండి 24 వరకు 10 రోజుల పాటు జరిగే తరగతులను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భగత్ రవి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విక్రమ్, నరేంద్ర, నాయకులు కలిసి జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పోస్టర్స్ ను ఆవిష్కరించారు. విబిఎస్ మాట్లాడుతూ, దేశంలో విద్యారంగ సమస్యలపై, ప్రపంచ శాంతి కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జేఎన్యూ లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలలో విద్యార్థుల గొంతుక వినిపిస్తుందని అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం మాత్రం 1200 కోట్ల రూపాయలు విడుదల చేశామని ప్రచారం చేసుకుంటూ పాలాభిషేకాలు చేసుకుంటుంది అని వారు విమర్శలు చేశారు. ఉన్నత విద్యా మండలిను నిర్వీర్యం చేసే విధంగా కమిషన్ ఏర్పాటు చేసి యూనివర్సిటీ స్వయం ప్రాతిపదికను దెబ్బతీస్తుంది అని, తక్షణమే ఇలాంటి విధానాలు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విష్ణు, జిల్లా నాయకులు యశ్వంత్, ఆది, జయంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక తరగతులు మే నెలలో 15వ తేదీ నుంచి 10 రోజుల పాటు నెల్లూరులో జరగబోతున్నాయి. ఈరోజు భారతదేశంలో నియంతృత్వానికి కానీ, మతతత్వానికి కానీ, యుద్ధానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి అతిపెద్ద విద్యార్థి సంఘం ఏదో సాధారణ విద్యార్థుల చిన్న చిన్న సమస్యల మీద కాదు, మొత్తం ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైన నియంతృత్వ ధోరణులను వ్యతిరేకించడం అనేది ఎస్ఎఫ్ఐ ప్రధాన బాధ్యతగా పెట్టుకునింది. అందుకనే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి నాయకులని, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ నాయకులని జైల్లో పెట్టడం జరిగింది. అట్లాగే ఈరోజు ప్రపంచం అంతా ట్రంప్ దుర్మార్గానికి బలయ్యేటట్టుగా కనిపిస్తోంది. తెల్లవారితే ఏం జరుగుతుందో, ఎవరి మీద ఏ బొమ్మ పడుతుందో అని భయపడుతున్నాం. ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తన గొంతును విద్యార్థుల నుంచి వినిపించేటటువంటి అతిపెద్ద విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ. రాష్ట్రంలో కూడా దాదాపు విద్యారంగం ప్రైవేటు పరం అయిపోయింది. మరి హైయర్ ఎడ్యుకేషన్కి అయితే ఈ మధ్య గేట్లు తెరిచి ఎక్కడెక్కడి విద్యా సంస్థలు రాండి, 100 ఎకరాలు తీసుకోండి అని పిలిచి భూముల్ని పందేరం పెడుతున్నారు. అమరావతిని ప్రపంచంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేటటువంటి ప్రభుత్వం ఒక్కటి అమరావతిలో ప్రభుత్వ విశ్వవిద్యాలయం కానీ, ప్రభుత్వ కళాశాల కానీ, కనీసం ప్రభుత్వ పాఠశాల కానీ ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు సింగపూర్కి మంత్రులందరూ వెళ్ళారు చూడడానికి. మరి ఏం చూస్తారో నాకు అనవసరం, కానీ సింగపూర్ విశ్వవిద్యాలయాన్ని చూచిరండి, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీని చూచిరండి. సింగపూర్కే కాదు, ప్రపంచంలోని 10 యూనివర్సిటీల్లో గొప్ప యూనివర్సిటీగా ఉండే సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రభుత్వం అధీనంలో ఉంది. మరి సింగపూర్లో ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పుడు విశ్వవిద్యాలయం, దాని నమూనాగా మీరు అమరావతిని పెడతాము అన్నప్పుడు ఇక్కడ ఒక గొప్ప ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఎందుకు లేదు? ఈ ప్రశ్న నాకు తెలిసి విద్యార్థుల నుంచి ఒక ఎస్ఎఫ్ఐ మాత్రమే వేయగలదు. ఈ సంఘం ఎప్పటికప్పుడు తన కార్యకర్తలని ప్రెస్ చేసుకోవడానికి, వాళ్ళ ఆలోచన స్థాయిని పెంచడానికి, కొత్త విషయాలని అవగాహన చేయడానికి, మారుతున్న ప్రపంచపు పోకడలని అర్థం చేసుకునేటట్టుగా చేయడం కోసరంగా క్లాసులని ప్రతి సంవత్సరం వాళ్ళు పెట్టుకుంటారు. గత సంవత్సరం మదనపల్లిలో ఇదే విధంగా 10 రోజులు క్లాసులు పెట్టుకోవడం జరిగింది. మండు వేసవిలో మొత్తం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి, అన్ని కళాశాలల నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళు దాదాపు 300-400 మందికి పైగా వచ్చి ఇక్కడ 10 రోజుల పాటు క్లాసులు పెట్టుకుంటున్నారు అని అంటే ఎస్ఎఫ్ఐ ఎంత సీరియస్ ఆర్గనైజేషనో మనకి అర్థమవుతుంది. వాళ్ళ క్లాసులు విజయవంతం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అట్లాగే వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాలైన సహాయ సహకారాలను కూడా అందిస్తామని చెప్పి, ఈ క్లాసుల వల్ల ఇప్పుడున్నటువంటి తరం ఎట్లయితే సీతారాం యెచూరి గారు ఒకప్పుడు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా నాయకుడు, ఆ తర్వాత దేశానికే తలమానికంగా ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా అవతరించాడు.
ఆ రూపంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అభివృద్ధి కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు మే 15 నుంచి 24వ తారీఖు వరకు నెల్లూరు నగరం జట్టి శేషారెడ్డి గారి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసులకి రాష్ట్ర నలుమూలల నుంచి 400 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. అన్ని విశ్వవిద్యాలయాలు, పాఠశాల స్థాయి నుంచి కళాశాల వరకు కూడా ఈ క్లాసులకి హాజరు కాబోతా ఉన్నారు. ఈ క్లాసుల్లో గత చరిత్ర వైభవాన్ని, అదేవిధంగా ప్రస్తుత విద్యారంగం ఎదుర్కొన్నటువంటి పరిణామాలు, వీటన్నిటి మీద చర్చించడం జరుగుతుంది. ఈ క్లాసుల చివరి రోజు 2 రోజుల పాటు రాష్ట్ర ప్లేనరీ సమావేశాలు ఇదే హాల్లో జరుగుతాయి. ఈ 2 రోజుల పాటు ప్లేనరీ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద చర్చించబోతా ఉన్నాం. ఈ అఖిల భారత నాయకత్వం, పూర్వ ఎస్ఎఫ్ఐ అఖిల భారత నాయకులు కూడా ఈ క్లాసులకి హాజరు కాబోతా ఉన్నారు, ప్లేనరీ సమావేశాలకు హాజరు కాబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యారంగం అధోపాతాళానికి తొక్కేసేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యార్థులకి పెద్ద వరంగా మారింది. అది ఈరోజు ఆ వరంగా మారినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ నేడు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో అది విద్యార్థులు పెద్ద భారంగా కూడా ఈరోజు మారింది. ఈరోజు దాదాపు ఇప్పటివరకు 6,700 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. ఫిబ్రవరి 10వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలు విడుదల చేసేవని పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికింది, నోటిఫికేషన్ ఇచ్చింది. దాని పేరుతో తెలుగుదేశం నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, తెలుగు యువత నాయకులు ఎక్కడికక్కడ నారా లోకేష్ గారికి పెద్ద ఎత్తున పాలాభిషేకాలు కూడా చేశారు. ఎవరికి వాస్తవం ఏమిటంటే 1,200 కోట్లు విడుదల కాస్త 630కి కుదించారు. ఇంకా మిగిలినటువంటి డబ్బులు ఇప్పటికీ విడుదల కానటువంటి పరిస్థితి. ఈ విద్యా సంవత్సరం ₹1 కూడా విడుదల చేయలేదు ప్రభుత్వం. 6,500 కోట్ల రూపాయలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. వీటి కోసం భవిష్యత్తులో మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా ఉన్నత విద్యా మండలిని కాస్త ఇప్పుడు విద్యా కమిషన్ని మారుస్తూ ఉన్నారు. యూనివర్సిటీల యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తూ ఉన్నారు. ఇప్పటికే యూనివర్సిటీలు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ప్రొఫెసర్ లేక అల్లాడుతూ ఉన్నాయి. అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు విద్యా కమిషన్ పెట్టి ఆ కమిషన్ పరిధిలోకి యూనివర్సిటీలు రావడం అంటే దాని పూర్తి స్వతంత్రత దెబ్బతింటుంది. ఇంకోవైపు ప్రైవేట్ యూనివర్సిటీలకి విచ్చలవిడిగా అనుమతులు, గతంలో 50 ఎకరాలు ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టడానికి అనుమతిస్తే ఇప్పుడు 10 ఎకరాలకు కుదించారు. చట్టంలో కూడా సవరణ చేశారు అసెంబ్లీలో. ఒకవైపు ప్రభుత్వ యూనివర్సిటీలను తగ్గించేస్తారు, దాని యొక్క స్వతంత్రతను దెబ్బతీస్తారు. మరోవైపు ప్రైవేట్ యూనివర్సిటీలని విచ్చలవిడిగా పెంచేదానికోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తం ఇప్పటికే పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాస్త ప్రైవేట్కి వెళ్ళిపోయింది. ఇంకా ఉన్నత విద్య పూర్తిగా 100% ఈరోజు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేయడం కోసం ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. ఈ అడుగుల్ని ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ భవిష్యత్తు పోరాటాల ద్వారా తిప్పికొడుతుందని కూడా ఈ సందర్భంగా ఈ క్లాసుల్లో, ప్లేన్లో అనేక భవిష్యత్తు కార్యాచరణ కూడా నిర్ణయిస్తామని తెలియజేస్తున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ ₹850, 1+1 పోచంపల్లి శారీస్ ₹1,200, 1+1 కుప్పడం పట్టు శారీస్ ₹2,500, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ $2,200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ $4,000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ $2,500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ $899, 2 బ్రాండెడ్ లెగిన్స్ $299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ $899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ $550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.